బ్రెడ్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, కసూరి మేతి, నిమ్మరసం, బ్రెడ్ స్లైసెస్, సేవ్, పుదీనా పేస్ట్, దానిమ్మ గింజలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్ రెడీ. ఏం చేయాలి ఫస్ట్? సో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, ఇందులో మనం ఈ ఐటమ్స్ని మిక్స్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చేసి. సో ఫస్ట్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బేసన్, కొంచెం కారం, టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుంటాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేథి, సో చిటికెడు చాట్ మసాలా ఫర్ ద ఫ్లేవర్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే, వాటర్ కదా? ఎస్. ఇట్లా స్టైల్గా కలుపుకోవాలన్నమాట. అట్లా కలుపుకోవాలని తెలియకుండా మామూలుగా కలిపేసాను నేను. అంటే ఏది చేసినా కొంచెం అందంగా చేయాలి. అదే మోడల్ లాగా. ఎస్. అయిపోయిందా మిక్సింగ్? యా, డన్. మరి నెక్స్ట్ నాకు ఒక ప్యాన్ కావాలి. కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ని రోస్ట్గా కాల్చుకోవాలి. ఓకే, సో అది మెల్ట్ అవ్వాలి కదా. Yes. ఓకే. సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆలు పరాఠా. ఆలు పరాటా చేయడం రాదు కదా? లేదు, తినడం వచ్చు. తినడం బాగుంది. మరి నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఒక చెల్లి. చెల్లి పేరేంటి? వందన ప్రియ. వందన ప్రియ. ఆహా, సో ప్రియ కామన్ అనమాట మీ అందరు. ఎస్. పోల్చుగా వాళ్ళిగా సిస్టర్స్ అని. డాడీ పేరు? జి హరిశంకర్ నాయుడు. ఓ, జీ ఆల్రెడీ రెస్పెక్ట్ యాడ్ చేసి. మమ్మీ పేరు? జి పద్మావతి. నీ పేరు? జి శాంతి ప్రియ. అది మమ్మీ దాంట్లో ప్రియా లేదనుకో. లేదు, తను నన్ను పుట్టించారు కదా, తర్వాత వచ్చింది పేరు. నాకు అర్థం కాలేదు సార్. అమ్మో, చాలా కష్టమే. నీతో ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న నీకు? చాలా మంది ఉన్నారు. పాపం ఎట్లా భరిస్తున్నారు? పర్వాలేదు, భరించాలి. మరి బటర్ మెల్ట్ అయిపోయింది. ఎస్. సో లైట్గా డిప్ చేసుకుందాం. సిమ్లో పెట్టు. సో ఇది 2 sides ఫ్రై చేసుకోవాలి కదా? ఎస్. ఎంతసేపు పడుతుంది? ఒక 2-3 మినిట్స్. ఓకే, సో ఒక 2 minutes మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఇవి చక్కగా టోస్ట్ అయిపోయినాయి కదా? ఎస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేరేగా సెపరేట్గా తీసుకుందాం. ఓకే, ఆఫ్ చేసేసి ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. ఇంకొక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఓకే. చాప్డ్ టొమాటోస్, ఆనియన్స్, పోమిగ్రెనేట్స్, కొంచెం సేవు, చిల్లీ. సో ఈ మిక్చర్లో కొంచెం ఫ్లేవర్ కోసం లెమన్ మనం స్క్వీజ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఇంత అల్లరి చేస్తున్నావు కదా, నీకు బాగున్నాడా? ఉన్నాడు. పేరేంటి? విజయ్. ఇంత సిగ్గుపడుతుంది. అఫ్ కోర్స్, మరి బాగుంటే కొంచెం సిగ్గు వస్తుంది. ఆటోమేటిక్ థింక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బావ గురించి చెప్పరా, ఎందుకంటే టాపిక్ నాకు సిగ్గు స్వీటీ. బ్రెడ్ గురించి కదరా, బావ గురించి చెప్పు. అబ్బా, నాకు సిగ్గేస్తుంది. ఏం పర్లేదు, కొంచెం సిగ్గుకి వచ్చే పక్కన పెట్టి చెప్పా. మా బావ కూడా ఆర్టిస్టే. ఆహా, ఎస్. నైస్. సో ఇద్దరు కలిసి ఏమైనా షోస్ చేశారా?
వెబ్ సిరీస్ చేసాం, షార్ట్ ఫిలిమ్స్ చేసాం, కలిసి ఒక ఇండిపెండెంట్ మూవీలో కూడా వర్క్ చేసాం. మాకు పేర్లు కావాలి, వాటి పేర్లు. ఓకే, కౌసల్య తనయ రాఘవ అని రిలీజ్కి ఉంది, ఆగస్టులో రిలీజ్ అవుతుంది. ఓ, ఆల్ ది బెస్ట్. ఫ్లట్టింగ్ గురు అని షార్ట్ సిరీస్. నైస్. అట్లా ఇద్దరు ఆర్టిస్టులు అట్లా ఫ్యూచర్లో డెవలప్ అయిపోతున్నారు. కొంచెం స్పేస్ ఉంచండి రా ఇండస్ట్రీలో మాకు కూడా. తప్పకుండా. ఓకే, సో ఈ బ్రెడ్ మీద ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని స్ప్రెడ్ చేసుకుందాం. బాగుంది అనుకుంటున్నావరా అంత? నువ్వు డిస్టర్బ్ చేసావురా. మీ బావ కదరా డిస్టర్బ్ చేస్తారు, నేనెందుకు చేస్తా అనేవన్నీ అన్నావు కదా, అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ కలర్ఫుల్ మిక్చర్ని దాని మీద గార్నిష్ చేసుకుందాం. ఈ స్టైల్గా స్టైల్, ఎస్. ఈ ఎక్స్పెరిమెంట్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే డన్, థ్యాంక్ యూ. సో మా డార్లింగ్ చేసిన ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా, కసూరి మేతి, నిమ్మరసం, బ్రెడ్ స్లైసెస్, సేవ్, పుదీనా పేస్ట్, దానిమ్మ గింజలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెన్న. ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, చాట్ మసాలా, తగినంత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో వెన్న వేసుకోవాలి. అది కరిగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ని ముందుగా కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి ప్యాన్ పై రెండు వైపులా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దానిమ్మ గింజలు, సేవ్, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పై పుదీనా పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకుని దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న మిశ్రమం ని స్ప్రెడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఫ్రైడ్ బ్రెడ్ ప్యాటీస్ రెడీ.